టీటీడీలో గత 5 ఏళ్ల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దేవస్థానం అప్పటి చైర్మన్లు, సభ్యులు, ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారని, నిబంధనలకు ఉల్లంఘించారని విజిలెన్స్ అధికారులు తేల్చారు. వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న సమయంలో తన పదవిని దుర్వినియోగం చేసి పెద్ద ఎత్తున బ్రేక్ దర్శన టికెట్లు కేటాయించినట్లు అధికారులు గుర్తించారు. ఆయన సుమారు 4 ఏళ్లు ఆ పదవిలో ఉన్నారు. విజిలెన్స్ లెక్కల ప్రకారం ఆయన పదవీ కాలంలో ఏకంగా 4 లక్షల బ్రేక్ దర్శనాలకు సిఫారసు చేశారు. శీఘ్ర దర్శనం కింద ప్రతిరోజు 2 నుంచి 3 వేల టికెట్లు చైర్మన్ కార్యాలయం నుంచి సిఫార్సు చేసినట్లు తేలింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా సహా వైసీపీ నేతల నుంచి వచ్చిన సిఫార్సు లేఖలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉంటే కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ పనులకు నిధులు విడుదల చేశారు. అవసరం లేకపోయినా నిధులు కేటాయించి టీటీడీపై భారం వేశారని విజిలెన్స్ నివేదికలో ఉంది. కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి ఎలాంటి సిఫార్సులు చేసినా, ఏ నిర్ణయాలు తీసుకున్నా రైతు గురు అన్నట్టు అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి వ్యవహరించారని ప్రధాన విమర్శ. గత 5 ఏళ్లు టీటీడీలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఓ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ నివేదికలో మరికొన్ని సంచలనాలు కూడా ఉన్నాయి. తిరుమలలో ప్రసాదాల కోసం బియ్యం, బెల్లం, పంచదార, నెయ్యి, యాలకులు, జీడిపప్పు సేకరిస్తూ ఉంటారు. ఆ సేకరణలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని విజిలెన్స్ ఆరోపణ. అంటే ఆ వస్తువులు ధరలు తక్కువగా ఉన్నప్పుడు తక్కువ స్టాక్ తీసుకుని, ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ స్టాక్ ఆర్డర్ ఇచ్చేవారు. ఇలాంటి చర్యలతో టీటీడీకి ఆర్థిక భారం మోపారు. గుత్తేదారులకు బ్యాంక్ ఖాతాలను నింపారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కోదండరామస్వామి సత్రాలను అవసరం లేకపోయినా కూల్చేశారని కరుణాకర్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలు. ఈ 2 సత్రాల్లో 454 గదులు ఉన్నాయి. రోజు సుమారు 1822 మంది భక్తులకు వసతి సౌకర్యం కల్పించేవారు. కానీ వాటిని కూల్చేసి 600 కోట్ల రూపాయలతో అత్యుతం శ్రీపదం వసతి గృహాల నిర్మాణానికి ఆమోదముద్ర వేశారు. నిజానికి శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కోదండరామస్వామి సత్రాకు మరమ్మతులు చేయాలని మొదట అనుకున్నారు. దీనికి 30 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా కూడా వేశారు. కానీ ఆ తర్వాత మరమ్మతులను పక్కన పెట్టి కూల్చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నిర్ణయం వెనుక కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని విజిలెన్స్ ఆరోపిస్తుంది. వసతి గృహాల నిర్మాణానికి 600 కోట్లు ఖర్చు చేయాలని కరుణాకర్ రెడ్డి ఆమోదముద్ర వేశారు. ఆ తర్వాత స్విమ్స్ లో నిర్మాణాలకు 90 కోట్లు ఖర్చు చేయాలని ఫిక్స్ చేశారు. అయితే ఇవన్నీ వాస్తవ ఖర్చుల కంటే చాలా ఎక్కువ అని తెలుస్తుంది. అస్మదీయులకు లాభం చేకూర్చడానికి ఈ నిర్మాణ ఖర్చులు అమాంతం పెంచారని అనుమానాలు ఉన్నాయి. విజిలెన్స్ ఇచ్చిన నివేదికలలో శ్రీవాణి ట్రస్ట్ ప్రస్తావన కూడా వచ్చినట్టు తెలుస్తుంది. కొత్తగా ఒక ఆలయం నిర్మాణానికి టీటీడీ 25 లక్షల వరకు ఇచ్చేందుకు అవకాశం ఉంది. కానీ వైసీపీ హయాంలో కొన్ని ఆలయాలకు 35 లక్షల రూపాయలను కూడా ఇచ్చినట్టు గుర్తించారు. ఈ నివేదిక ప్రస్తుతం సంచలనంగా మారింది. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.